వికారాబాద్ జిల్లా తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి లారీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దుండగులు సిద్దిపేట రోడ్డు పక్కన వదిలేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర లారీ యజమానుల సంఘం అన్ని జిల్లాల ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలకు నమస్కరించి తాండూరు నుంచి నరసింహారెడ్డి జనరల్ సెక్రటరీ లారీ ఓనర్ అసోసియేషన్ తెలియజేయనదేమనగా నా యొక్క లారీ 18/3/2023 నైట్లో దొంగతనం చేయబడింది. ఆ యొక్క లారీ దొరకడానికి అన్ని విధాల మన యొక్క లారీ యజమానుల సంఘం గ్రూపులందరికీ షేర్ చేయడం జరిగింది. ఆ యొక్క షేర్ చేయడం వల్ల మన యొక్క లారీ యజమానుల సంఘం సిద్దిపేట ఎక్స్ జనరల్ సెక్రటరీ అయిన ఎల్లారెడ్డి గారు చాలా చొరవ చూపి నా బండిని గమనించి నాకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన రాజేంద్ర రెడ్డి గారికి తెలియజేయడం అనేది, ఆయనతో పాటు నాకు ఫోన్ చేసి బండి దొరికిందని చెప్పడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎల్లారెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ ఛత్తీస్గఢ్ దొంగలు మితిమీరి అక్కడ ఇక్కడ చాలా విధాలుగా దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దొరకడం లేదు. మిత్రులందరికీ తెలియజేయమనగా వారి వారి యొక్క లారీలను జాగ్రత్తగా ఉంచుకొని గమనించుకొని అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరికి నేను కోరుచున్నాను. అలాగే తాండూరు పోలీస్ శాఖ వారు కూడా చాలా చొరవ చూపి నాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. అలాగే మా యొక్క లారీ ఓనర్ సోదరులు, డ్రైవర్లు, ట్రాన్స్పోర్టర్సు వీళ్ళంతా సహకరించి వెంబడెంబడే గ్రూప్లలో షేర్ చేసి తొందరగా ఫాస్ట్ సర్క్యులేట్ చేసేసి నా యొక్క బండి దొరకడానికి కారణమైన నా యొక్క లారీ ఓనర్స్ సోదరులకు, డ్రైవర్లకు, ట్రాన్స్పోర్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తాండూరు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు.